ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్ లో వ్యక్తిగతంగానూ ఎవరూ పేరు పెట్టలేని నిరుపమాన వ్యక్తిత్వం. సినిమాకు తాను ఎదగడంతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ పోతున్న నెంబర్ 1 డైరెక్టర్. దర్శకుడిగా ఆయన బ్రాండ్ వాల్యూ రేంజ్ ఏ దక్షిణాది సూపర్ స్టార్ బ్రాండ్ వాల్యూకి తీసిపోదు. హీరో సెంట్రిక్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఉంటూ కూడా సూపర్ స్టార్ల స్థాయిని రేంజ్ ను అందుకున్న వ్యక్తి. అందుకే శ్రీశైల శ్రీ రాజమౌళి ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. బాహుబలి అద్భుత విజయంతో ఆయన కీర్తి ఇప్పుడు హాలీవుడ్ దాకా చేరింది. ఎన్నో పెద్ద నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమా తీయడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. రాజమౌళి హాలీవుడ్ లో సినిమా తీయడం మాత్రం గ్యారంటీ. రాజమౌళి చదివింది ఇంటర్ అయినా ఇంటర్నేషనల్ స్థాయి సినిమాలో తీసే సత్తా రాజమౌళికి ఎలా వచ్చింది? చిన్నప్పుడు కిరాణా షాపులో 100 రూపాయల అప్పు కోసం తిరిగిన రాజమౌళి ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ సినిమాలు డైరెక్ట్ చేసే స్థాయికి ఎలా ఎదిగారు? రాజమౌళి సక్సెస్ సీక్రెట్స్ ను మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. రాజమౌళికి గాలి, నీరు, తిండి, నిద్ర అన్ని సినిమానే. కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్ముకున్న రాజమౌళికి సినిమానే శ్వాస దాస. రాజమౌళి దాని మీదే పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తారు. సినిమా పూర్తయ్యే వరకు ఆయన వేరే విషయాల మీద ఏమాత్రం దృష్టి పెట్టరు. ఓ రకంగా చెప్పాలంటే సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన సినిమాను తపస్సులాగా భావిస్తారు. ఒక ఋషిలా పనిచేస్తారు. మిగతా వారిలాగా పార్టీలు, తానా తందనాలు లాంటివి జోలికి రాజమౌళి వెళ్లరు. ఇంత డెడికేషన్, కమిట్మెంట్ తో సినిమాను తీస్తారు కాబట్టి రాజమౌళి సినిమాలన్నీ వచ్చాయి. రాజమౌళి సినిమా వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు మనకు ఇసుమంతైనా కనిపించవు. ప్రొద్దున్న షూటింగ్, రాత్రికి పబ్బులో డ్రింక్ పార్టీలు, హీరోయిన్లతో ఎఫైర్లు, ఇలాంటి సగటు సినీ జీవుల్లో కనిపించే బలహీనతలు, అవలక్షణాలు లేవి ఆయనకు లేవు. రాజమౌళికి సిగరెట్లు తాగడం కానీ లేదా మందు అలవాట్లాంటివేమీ లేవు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఆ మాటకొస్తే మిగతా రంగాల్లో కూడా చాలా మందికి ఉన్న అమ్మాయిల వీక్నెస్ రాజమౌళికి లేదు. ఎంత అందమైన అమ్మాయినైనా ఆయన ఇంకా పక్కాగా చెప్పాలంటే శ్రీరాముడి లాంటి వ్యక్తన్నమాట. ఎలాంటి అవలక్షణాలు లేదా బలహీనతలు లేకపోవడం కూడా రాజమౌళి సక్సెస్ కి మరో కారణం. రాజమౌళికి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన ఉంది. ఏదైనా ఆసక్తి గొలిపే కొత్త విషయం కనపడితే చాలు రాజమౌళి దాని గురించి సంపూర్తిగా తెలుసుకుంటారు. అది సినిమాకు సంబంధించిన విషయమైనా లేక సినిమాకు సంబంధం లేని విషయమైనా సరే. ఉదాహరణకు దక్షిణాది సినీ ఈ విషయాన్ని ఓ ఉదాహరణతో మాట్లాడుకుందాం. గ్రాఫిక్స్ మీద ఏమాత్రం అవగాహన లేకుండానే గ్రాఫిక్స్ సినిమాలో తీసిన దర్శకులు సౌత్ లో చాలా మందే ఉన్నారు. కానీ రాజమౌళి ఆ తరహా కాదు. మగధీర తీయడానికి గ్రాఫిక్స్ చాలా కీలకమని ఆ సబ్జెక్ట్ ను స్టడీ చేసి అవగాహన పెంచుకున్నారు రాజమౌళి. ఈ విధంగా ప్రపంచ సినిమాలో సాంకేతికంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ నేర్చుకుంటూ ఉంటారు జక్కన్న. ఇదే ఆయన 3వ విజయ రహస్యం. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు స్వామి వివేకానంద. ఈ మాటని రాజమౌళి అక్షరాల ఆచరిస్తారు. రాజమౌళి పనిని అందరికన్నా భిన్నంగా చూస్తారు. ఒక పనిని ఎందుకు చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఏం చేస్తున్నామో మనకు పూర్తి అవగాహన ఉంటే ఎవరైనా సక్సెస్ సాధించవచ్చంటారు రాజమౌళి. ఆయన పనిని దైవంగా చూస్తారు. అంతేకాదు పనిని ఎంజాయ్ చేస్తారు. మనిషిని నిలది డబ్బు, హోదా, అధికారం కాదని పనేనని రాజమౌళి అభివైతిగా నిబద్ధతగా పనిచేసు వెళితే ఆఖరికి గిట్టని వాళ్లు కూడా ఆ వ్యక్తిని గౌరవిస్తారు అని రాజమౌళి తరచూ చెబుతుంటారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంలని రాజమౌళి ఆదర్శంగా భావిస్తారు. రాజమౌళి సినిమా తర్వాత ప్రాణంగా ప్రేమించేది తన కుటుంబాన్నే. రాజమౌళి చెప్పినట్టు ఆయన కుటుంబం ఆయనకు పెద్ద బలం. రాజమౌళికి కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరంగా కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉంటారో ఆయన భార్య రమా రాజమౌళి. రాజమౌళి సినిమాలకు కేవలం కాస్ట్యూమ్ డిజైనర్ గా మాత్రమే వ్యవహరించకుండా ప్రొడక్షన్ వ్యవహారాలను కూడా దగ్గరుండి చూసుకుంటారు రమ. అలాగే రాజమౌళి వదిన కీరవాణి భార్య వల్లి కూడా రాజమౌళికి పెద్ద అండ, కొండంత అండ. వీరిద్దరి కారణంగానే రాజమౌళి మగధీర, ఈగ, బాహుబలి లా టెన్షన్స్ లేకుండా పూర్తి చేయగల ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. మిగతా దర్శకుల్లా రాజమౌళి కథను తయారు చేయాల్సిన అవసరం లేదు. విజయేంద్ర ప్రసాద్ అండ్ టీమ్ 24/365 ఏదో ఒక కథను వండే పనిలోనే ఉంటారు.
రాజమౌళి ఓ సినిమా పూర్తి చేసిన తర్వాత చేయాల్సిందల్లా ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ దగ్గర ఉన్న కథల బ్యాంకులో తనకు నచ్చిన కథను ఎంచుకోవడమే. ఇక ఇప్పుడిప్పుడే షోయింగ్ బిజినెస్ అంటూ సినిమా వ్యాపారంలోకి దిగిన రాజమౌళి కొడుకు కార్తికేయ అదిరిపోయే టీజర్లు, ట్రైలర్లు, మేకింగ్ వీడియోలు తీస్తూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇలాంటి కుటుంబం దొరకడం నిజంగా రాజమౌళి అదృష్టమని చెప్పాలి. ఇవి రాజమౌళి సక్సెస్ సీక్రెట్స్. మన కుటుంబం ఎలా ఉండాలి అనేది కొంతవరకు మన చేతుల్లో లేదు, కానీ మిగిలిన అన్ని విషయాలు ఎవరైనా స్వయంగా అలవరుచుకోదగినవి, ఆచరించదగినవి. సో మీరు కూడా మీ ఫీల్డ్స్ లో రాజమౌళిలా సూపర్ స్టార్ గా ఎదగాలనే లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం దిశగా మిజైల్ లాగా దూసుకుపోండి. మీకు ఆకాశమే హద్దు, ఆగిపోవద్దు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.